హాయ్ అండి. ఈరోజు మనం దోశలో కానీ ఇడ్లీలో కానీ ఎర్ర చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని 4 అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. సో అల్లం ముక్కలనే మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు తీసుకొని మంచిగా కట్ చేసుకొని సో ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా కట్ చేసుకొని టమాటా, ఆనియన్, అల్లం ముక్కలు నీట్గా ఫ్రై చేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ అనేది ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతూ ఉంది. సో అలాగా కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి 4 ఎండుమిర్చి కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని, జీలకర్ర వేసుకొని, ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో చూసారు కదా, ఎండుమిర్చి అనేది చాలా మంచిగా ఫ్రై అయింది. సో ఎండుమిర్చి అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఒక 2 or 5 మినిట్స్ అనేవి ఆ ఒక్క వేడి అనేది తగ్గిపోయి అంటే కూల్ అయిన దాకా ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడే అన్నీ ఫ్రై చేసాం కాబట్టి బాండాలు అనేది చాలా వేడిగా ఉంటాయి. సో అవి కొంచెం చల్లార్చిన దాకా ఉంచాలి. సో నెక్స్ట్ వచ్చి ఒక 5 మినిట్స్ చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఈ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా చట్నీ అయితే ఎలా వచ్చిందో. ఈ చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి చట్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎర్ర చట్నీకి పోపు పెట్టుకోవాలండి. సో కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాల గింజలు, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ఈ యొక్క కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత చట్నీలోకి మనం తిరగబోసుకుంటాము. సో చూసారు కదండి. సో ఫైనల్గా అయితే మనకి ఎర్ర చట్నీ అయితే ప్రిపేర్ అయింది. సో ఈ ఎర్ర చట్నీ అనేది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడైనా ఈ చట్నీ గురించి తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ చట్నీ అనేది చూసారు కదా ఎలా ఉందో, చూస్తుంటేనే నోరూరిపోతుందండి. అలా ఉంది. సో చూసారు కదా ఇదండి. సో ఫైనల్గా వచ్చేసి మనకి ఎర్ర చట్నీ అయితే ప్రిపేర్ అయిందండి. చూడండి ఎలా ఉందో. ఈ చట్నీ అనేది ఇంట్లో కానీ దోశల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది.